హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా చాలా మంచి సూపర్ టాపిక్స్ మనం చెప్పుకుంటూ పోతున్నాం. సక్సెస్ఫుల్ టాపిక్స్ చెప్పుకుంటూ పోతున్నాం. మనకు ఈ 2025 జనవరిలో ఎలా జరగబోతుంది ఈ డేట్ల వారికి అనేది మీరు చాలా విశదీకరించుకొని చూసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్, ఒక వ్యక్తి డెస్టినీ నంబరు డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు ఒక డెస్టినీ నంబరు ఈ జనవరి మంత్కి ఆపోజిట్ ఉండొచ్చు, చెప్పలేం. అలాగే సూపర్గా మీ యొక్క పవర్ఫుల్ నాలెడ్జి చేసుకుని పోయే ముందు ఖచ్చితంగా ఒక నెల ఫలితం అనేది ఖచ్చితంగా మనందరికీ కావాలి. అలాగే సంవత్సర ఫలితం కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మన యొక్క పర్సనల్ ఇయర్ కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా చాలా అవసరం. మన యొక్క మొబైల్ నంబర్ కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క ఆరా పవర్స్ కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మనము సమస్య నుంచి హ్యాపీగా మనం ఉండాలి అన్నప్పుడు మన యొక్క ఆరా పవర్స్ కూడా చాలా 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 అవసరము. ఎందుకంటే ఆ పవర్ చాలా బాగుంటుంది. అందుకనే ఒక వ్యక్తి ఈ మధ్యకాలం నేను చూశాను, అతను కంటికి కనిపించకుండానే వీడియోలు చేసి ఎదుటి వారిని క్రిటిసైజ్ చేస్తుంటాడు. పేరుకు మాత్రం 22 సంవత్సరాల నుంచి అనుభవం ఉందని చెప్తాడు. తీసుకునే ఫీజులు మాత్రం చెప్తాడు. వజ్రం లాంటి మనిషిని అంటాడు, వజ్రం లాంటి ఇదని అంటాడు. అవసరం లే. ఒకటే, ఒక వ్యక్తి మంచి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఏనుగు వెళ్తుంటుంది, కుక్కలు మొరుగుతానే వస్తుంటాయి. ఏనుగు ఏం చేస్తుంటుంది? ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటుంది. ఒక్కసారి తొండం తీసి కొడితే కుక్కలు ఏమవుతాయి? ఎక్కడో వెళ్ళి కరుచుకుంటాయి. కానీ ఏనుగు అలా చెయ్యదు. అందుకనే చాలా పవర్ఫుల్ మీకు కావాలి. నేను ఒక 22 ఏళ్ళ నుంచి ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు ఫ్రీగా చేయొచ్చు. ఒక న్యూమరాలజీ ఎప్పటికీ ఫ్రీగా చేయకూడదు. అందుకనే నా యొక్క ఫీజెస్ 1546. మీరు ఆన్లైన్ మాత్రమే తీసుకోండి. 5146 మీరు ఆన్లైన్ తీసుకోకండి, డైరెక్ట్ మీకు అత్యవసరమైతేనే రండి. అలాగే ఆరా పవర్ మీరు చెక్ చేసుకోవాలి అంటే 5446 మీ ఇంటికి ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే నేను వచ్చి చెక్ చేస్తాను. మీ ఇంటి ఆరా పవర్ కావచ్చు, మీ యొక్క ఆరా పవర్స్ కావచ్చు. నేను రావడానికే ఆ ఫీజు 2 సార్లు నేను రావాలి. అది వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అయిపోతుంది, ఛార్జెస్కే సరిపోతుంది. ఎక్స్ట్రా పెట్టాము, కాకపోతే ఆ ఏరియాలో 2-3 ఉంటారు, వాటిని షేర్ చేస్తారు మా వాళ్ళు. ఎట్లా మీకు అందుకనే చూసుకొని ఇది చేసుకోండి. ఎందుకంటే ఈ పవర్ మీరందరికీ కావాలి. దయచేసి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ పవర్స్ అందరికీ కావాలి. ఒక వ్యక్తి ఏదో చెప్తున్నాడు, ఆల్ నంబర్స్ ఏదో ప్రాబ్లం ఉంది అంటే ఆల్ నంబర్స్ ప్రాబ్లము ఎప్పటికీ చేయదండి. ఆల్ నంబర్స్ ఉన్నాయి అంటే మీకు 9 దారులు ఉండి ఒక దారి 2 సైడ్స్ బాగా చేస్తుంది అని అర్థం. 10 దారులు మీకు కనబడితే 10 దారులు మీకు ఉన్నాయి అంటే 10 దారులలో డెసిషన్ మేకింగ్ మీదే ఉంటుంది. ఒకటి ఆరా పవర్ కరెక్ట్గా పనిచేస్తుంది అంటే మిమ్మల్ని ఎప్పటికీ నష్టాల్లోకి నెట్టనివ్వదు. ఎందుకంటే అది ఖచ్చితంగా అంచనా వేయగలుగుతుంది. ఎందుకంటే మీ బాడీనే మీకు అంచనా వేయగలుగుతుంది. లేకపోతే మీరు మొండిగా ప్రవర్తిస్తే యూనివర్స్ దాన్ని డిస్మాండిల్ చేపిస్తుంది ఆ పనిని. నేను ఈ మధ్య ఒకరికి చూశాను, ఆరా పవర్స్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఓకే, అంత పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళు ఒక బిజినెస్ లైక్ వాళ్ళు చేసే పని ఒకటి, వాళ్ళు ఇంకొక బిజినెస్ నేర్చుకున్నారు. కానీ ఆ బిజినెస్ పోయేలాగా ఆ
నష్టం చేసింది. ఎందుకు అంటే వాళ్ళు ఓన్లీ ఒక వర్క్ మాత్రమే చేయాలి, ఈ వర్క్లోనే మీరు సక్సెస్ కమ్మని చెప్పి ఆ యూనివర్స్ ఆరా పవరు, ఎందుకంటే ఆరా పవర్స్ కరెక్ట్గా అంటే యూనివర్స్ చాలా దగ్గరికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మెడిటేషన్ చేసుకుంటుంటాం కదా మనము, ఈ మెడిటేషన్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఆరా పవర్స్ చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉంటాయి. యూనివర్స్ పవర్ చాలా కనెక్ట్ అయి ఉంటుంది. అందుకనే మిమ్మల్ని అప్పులు కూడా చేయనీయదు. గుర్తుపెట్టుకోండి, మీరు చేసే కష్టం నుంచి మాత్రమే డబ్బు వచ్చేలా చేస్తుంది. ఖచ్చితంగా కొంతమంది నేను చూశాను, సార్ ఇంతకుముందు కనీసం నాకు అప్పులు దొరికేటివి ఇప్పుడు అప్పు కూడా దొరకలేదని చెప్తుంటారు చాలా మంది. కానీ మీరు మీ పనిని మీరు చూసుకోవాలి. ఎందుకంటే అది అప్పు కానివ్వదు, అప్పుల పాలు చేయనివ్వదు, మిమ్మల్ని బిజినెస్ నుంచి నష్టపోనివ్వదు. ఒక మొబైల్ నంబరు, ఒక ఆరా పవర్స్ చేసే పని కూడా అదే. అందుకనే మీ యొక్క ఇప్పుడు ఒక సినీ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క కష్టం ద్వారా కోట్లలో డబ్బు వస్తుంది. వాళ్ళ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, మీ యొక్క వాళ్ళ యొక్క కష్టాల ద్వారా మనీ వస్తుంది. నాకు ఉన్నాయి 2-3 బిజినెస్లు, నా యొక్క కష్టం ద్వారా నాకు మనీ వస్తుంది. ఈ మనీ నేను తీసుకునే ఏదైతే ఉందో అది ఎక్కడికి పంపించాలో అక్కడ నేను పంపించుకుంటున్నాను. ఎందుకంటే ఆ పవరు అదంతే ఇంకా. ఎందుకంటే ఎవరు ఎలా అర్థం చేసుకున్నా ఒక మంచి మంచి దేవతలకే ఇది విమర్శలు అనేటివి ఎదురొచ్చినాయి. చాలా మంది అనుకోవచ్చు ఎవరు ఏమనుకున్నా ప్రాబ్లం లేదు, మనకి 100% సక్సెస్ బాటలోకి నేనైతే వెళ్తున్నాను. మీరు కూడా నాతో రండి రావాలనుకుంటే. లేకపోతే ఏ వ్యక్తి అయితే మీకు చేస్తున్నాడో ఆ వ్యక్తి ద్వారా మీరు వెళ్ళండి. మీరు బాగుపడమే నాకు కావాలి. నాలాగా మీరు ఎంత ఆస్తులున్నా ఏమున్నా కూడా 5 రూపాయల భోజనం తినకండి. ఎందుకంటే కొంతమందికి ఆ 5 రూపాయలు కోసము నేను చూశాను. ఒకసారి మా ఫ్రెండ్స్ సేమ్ అందరం ఒకసారి రూమ్లో ఉంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను తీసుకెళ్ళాను. అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఒక హమాలి వర్కర్స్ పాపం వాళ్ళకు డైలీ 50 రూపాయలు ఉన్నది ఆ టైంలో. దాదాపు 8 years బ్యాక్ ఇది నేను తిన్నది. కాకపోతే ఆ రోజు 3 వచ్చారు, మేమేమో 5 మంది వెళ్ళాం. అది లాస్ట్ భోజనము ఉన్నది అక్కడ, అప్పటికి అయిపోయింది. కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు చాలా తక్కువ, వాళ్ళ ఇల్లు గడిపోవడం చాలా తక్కువైంది. నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి నేను వెళ్ళలే. నేను ఉపవాసం కూడా ఉన్నాం కానీ ఒక్కోసారి వెళ్ళలేదు. ఎందుకంటే మనకు ఆ రోజు నా స్తోమత లేదు నాకు, అయినా కూడా చాలా జాలి అనిపించింది. ఆ వ్యక్తులు ఓన్లీ 5 రూపాయల భోజనం మాత్రమే తినగలరు. కనీసం అప్పు చేసిన తినాలి, ఈసారి నుంచి వద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అంటే ఆ వ్యక్తులు చాలా బాగుంది కాబట్టి అక్కడికి వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ లైఫ్ అలాగే ఉంది. అందుకనే ఆ బాధతో నేను మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకు అది మాత్రమే స్తోమత కలిగింది కాబట్టి. దయచేసి చెప్తున్నా, మీరు నాలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. మీరు హ్యాపీగా ఉండడమే కావాలి. నేనైతే చాలా హ్యాపీ. ఇప్పుడు నా బిజినెస్లో కానీ నేను కానీ చాలా 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 బాగున్నాను. నా బిజినెస్లు సక్సెస్ఫుల్ వేలో నడుస్తున్నాయి. ఏదో ఈ ఫీజులు తీసుకొని దాని నుంచి నేను బాగుపడాలని నాకు అవసరం లేదు, ఏది లేదు. నా బిజినెస్లు చాలా సూపర్గా నడుస్తున్నాయి. ఆ వ్యక్తి ఒకటి అడిగాడు, ఇంకా ఇప్పుడు నేను కొన్ని ఇల్లు మీకు చూపిస్తూనే ఉన్నాను. ఒక వ్యక్తి ఈ ఇల్లు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం అయిన తర్వాత ఇలాంటి గృహప్రవేశం 6 సంవత్సరాల నుంచి ఆగిన ఇల్లు గురించి చూపించాను, ఇంకా చాలా చూపించాను మీకు. అది ఖచ్చితంగా ఆ పవర్స్ క్రియేట్ అవుతే గ్యారంటీగా హ్యాపీగా ఉండగలరు. ఖచ్చితంగా అది మన లైఫ్లో జరుగుతుంది. ఇది మాత్రం 100% వాస్తవం. ఇంకొకటి ఆల్ నంబర్స్ గురించి చెప్పాడు అతను. ఆల్ నంబర్స్ ఎవరు చెప్పట్లేదంట. ఎవరు చెప్పకపోతే ఏంటి, అందరు జోడీసే చెప్తున్నారంట. జోడీస్ వల్ల ఉపయోగం లేనే లేదు. నేను చూశాను ఆల్రెడీ, జోడీస్ వల్ల ఏ ఉపయోగం లేదు. కొంతమంది ఈ రకమైన మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది ఎవరిది వాళ్ళకే. ఆల్ నంబర్స్ పవర్ ఉంటే నీతో నవగ్రహాల పవర్ నీలో ఉన్నట్లే. నువ్వేం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది. ఇంకొకటి మనకు 14569 కంపల్సరీ ఉండాలి. ఇంకొక ఎక్స్ నంబర్ గ్యారంటీ.
నేను చెప్పట్లేదు, ఎందుకంటే నా కస్టమర్స్కి ఇస్తున్నాను. నేను ఎందుకు చెప్పట్లేదు అంటే కాపీలు కొట్టి, ఇప్పటికే దాన్ని కాపీలు కొట్టి తయారు చేస్తున్నారు, ఇంకా కాపీలు ఎందుకు కొట్టాలి? నేను చెప్పను. ఓకే, 1 పవరు ఎక్కువ ఉండొద్దని చెప్పాను. 1 పవర్ లేకపోతే, మనకు సూర్యుడు లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయో అది మీరే తెలుసుకోండి. ఎందుకంటే 1 నంబర్ కింగ్ కావాల్సిందే. 4 మనకు ఏం చేయాలి? నీకు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్లో నువ్వు ఎలాంటి సక్సెస్ తీసుకోవాలి, ఎలాంటి రైట్ వేస్లో వెళ్ళాలి అనేది చేస్తుంది. ఎందుకంటే మనకు డబ్బు వచ్చేలాగా కూడా, ఒక వ్యక్తిని గట్టిగా అడిగి వసూలు చేసుకునేలాగా కూడా 4 చేస్తుంది. అలాగే 5 మంచి కమ్యూనికేటెడ్ పవర్ ఇస్తుంది. నీతో ఎవరుండాలి, ఎవరుండకూడదు, నీ బిజినెస్ ఆలోచనలు ఏంటి, అవతల వ్యక్తి నాకేమిస్తాడు, నేను అతనికి ఏమి ఇవ్వాలన్నది ప్రతిదీ ఈ 5 నంబర్ బిజినెస్ బేరీజ్ వేసుకుంది. 6 నంబరు శుక్రుడు అన్ని ఇస్తాడు, అన్ని చేస్తాడు. కంట్రోలింగ్ పవర్ కూడా అలాగే ఉంటుంది ఖచ్చితంగా. అలాగే 9 నంబర్ ధైర్య సాహసాలను ఇస్తాడు. మనకు చాలా యాంగ్జైటీ పవర్ ఉంటుంది, నెగటివ్ పవర్ లెక్క కూడా తీసుకుపోతాడు. అందుకనే 9 నంబర్స్ ఎక్కువ ఉండకూడదు ఖచ్చితంగా. ఇది చాలా చాలా అవసరం. అలాగే ఇంకొకటి, ఈ స్థాన బలాలు ఉన్నాయి. 1 3 5 6 9 10 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 1 3 5 6 9 10 ప్లేసెస్ లో ఏ నంబర్స్ రావాలి, ఏ నంబర్స్ రాకూడదు అనేది మన పేరులో కావచ్చు, లేకపోతే మన మొబైల్ నంబర్లో కావచ్చు. అవి వచ్చినప్పుడే మనల్ని సక్సెస్ బాటలోకి తీసుకెళ్తాయి. ఎందుకంటే ఇది ఓన్లీ మనకు వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. హెల్త్ ని క్రియేట్ చేసేది ఆరా పవర్స్, ఖచ్చితంగా మర్చిపోకండి. ఇంకొకటి, మనకు సెకండ్ ప్లేస్ లో 4 7 100% రావద్దు. వచ్చిన వాళ్ళు మీకు ఎలా ఉందో బాగుంటే ఓకే, బాగలేదంటే మీరు మీ యొక్క సమస్యల్ని ఖచ్చితంగా పెంచుతుంది. మీ యొక్క ప్రాబ్లంని మీరు కుదురుగా కూర్చొనివ్వదు. మీకు ఎంతసేపు ఉన్నా ఎవరినో ఒకటి గెలకాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక ప్రాబ్లంలోకి వెళ్ళాలి అనేది మాత్రమే తీసుకెళ్తుంది. ఇది చేసుకోకండి దయచేసి, లేకుండా చూసుకోకండి. ఇప్పుడు మనం అందరిలాగానే ఈ యూనివర్సిటీలోనే పుట్టాం. ఎవరినో గొడవపడి, ఎవరి మీదనో అవసరం లేని టాపిక్ హ్యాపీగా మన ఇంట్లో మనము ఒక ఎంజాయ్గా సూపర్గా ఉండి 10 మందికి హెల్ప్గా ఉండాలి. కానీ ఇక్కడ కెలకడం అంటారు, దీంట్లో ఉంటే ఏదో రకమైన నిన్నని తోలుస్తూ ఉంటుంది, ఇబ్బంది చేస్తుంది. 5 6 7 ప్లేసెస్లో 0 8లు, ఇది కూడా చాలా ప్రాబ్లం. కొంతమంది దీన్ని క్రిటిసైజ్ చేస్తుంటారు, అది మీ ఇష్టం. ఎందుకంటే మీకు ఈ ప్రాబ్లం ఉంటేనే మీరు కన్సల్ట్ అవ్వండి, లేకపోతే వద్దు. ఎక్కడైతే బాగుందో అక్కడ బాగుపడండి. బాగుపడినాం సార్ అని చెప్పండి చాలు. ఎందుకంటే ఎక్కడ డబ్బును కానీ దేన్ని కానీ వేస్ట్ చేసుకోకండి. ఒకటి, మీరు బాగుపడినది అనేది, ప్రపంచం మొత్తము బాగుండాలనేది నా కోరిక. ఎందుకంటే నాలాంటి ఇబ్బందులు ఎవరు పడొద్దని మళ్ళీ 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 చెప్తున్నా దయచేసి. ఇక్కడ 5th ప్లేస్లో 0 వచ్చింది అంటే కమ్యూనికేషన్ 0. నువ్వు రియల్ ఎస్టేట్లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ, దేంట్లో అయినా ఉంటే నీ యొక్క కమ్యూనికేషన్ 0 అయిపోతుంది, డిస్టర్బెన్స్ చేస్తుంది. 0 ఎవరితో ఉండవు, ఇంకా ఏది చేయనియదు. 8 నానాటికి ఇబ్బందులు చేస్తుంది. 0 8 ఉంటే వాళ్ళతో గొడవలు వచ్చేలాగా చేస్తుంది, వాళ్ళతో అప్పులు చేపిస్తుంది, వాళ్ళతో నీకు ఏదైతే బిజినెస్ యొక్క అప్పులు కూడా చేపిస్తుంది, ఆశను కల్పిస్తుంది. మీకు ఇంకొకటి 8 చేసే పని ఏంటంటే, 8 ఉంటే కనుక బిజినెస్ చేయాలనిపిస్తుంటుంది మీకు. ఆ బిజినెస్ లో నష్టపోయేలాగా చేస్తుంది. ఆ వ్యక్తి, అవతల వ్యక్తి మీతో చాలా గొడవ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఇబ్బందులు చేస్తుంది. ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లం ఉంటేనే నాకు ఫోన్ చేయండి, లేకపోతే చేయకండి. అలాగే 6th ప్లేస్ 0, మనీ ఎంత వచ్చినా తొందరగా అయిపోతుంది. ఇక్కడ 1 నుంచి 9 వరకు ఏ నంబర్ వచ్చినా చాలా మంచి పవర్ ఉంటుంది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారంటే 6th ప్లేస్ 1కు 6కి యాంటీ అంట. ఎందుకు యాంటీ అండి? యాంటీ ఎందుకు? అది ఆస్ట్రాలజీలో యాంటీ ఉండొచ్చు మీకు, కానీ ఇక్కడ 6th ప్లేస్ అనేది కింగ్ ప్లేసు. అంటే
ఇక్కడ ఉన్న స్థానము ఏదైతే ఉందో శుక్రుడికి సంబంధించిన స్థానంలోకి సూర్యుడు వస్తే ఏమవుతుంది? మరి చంద్రుడికి రాహుకేతువులకి పడదు కదా, అక్కడ ఎందుకు మరి ఓకే అయింది, ఇక్కడ ఎందుకు ఓకే కాదంట అంటాడు. కాదు, 6వ స్థానంలో ఒకటైతే నిన్ను డబ్బుకి కింగ్ చేస్తుంది, అలాంటి పరిస్థితి తీసుకొస్తుంది. కానీ ఇది కాదు. తప్పుడు వ్యవహారాలు, తప్పుడు మాటల్ని పట్టించుకోకండి దయచేసి. అలాగే 7th ప్లేస్ 0, రిలేషన్షిప్ని 0 చేస్తుంది, ఒంటరి వాణ్ణి చేస్తుంది. ఇలా మీరు ప్రాబ్లం జరిగితేనే మీ యొక్క ఫ్యామిలీ కానీ మీరు కానీ ఒంటరి వాళ్ళు అవుతే మీరు నాకు ఫోన్ చేయండి, మీ నంబర్ మార్చుకోండి. అలాగే 8th 7th ప్లేస్లో 8 ఉంటే మీ యొక్క రిలేషన్షిప్లో మీ భార్యతో కావచ్చు, అమ్మనాన్నలతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరితోనైనా సరే గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అలాగే 0 కానీ ఎండింగ్ 10th ప్లేస్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉంటే, ఇవన్నీ ఉంటే రకరకాల సమస్యలను తెస్తాయి. ఒక వ్యక్తి నన్ను క్రిటిసైజ్ చేసిన వ్యక్తి 9 నంబర్ ఉంది అంటే వాళ్ళకి నాకు అనిపించేది ఏంటంటే ఆ వ్యక్తిని చూసి జాలి వేస్తుంది నాకు. ఎందుకంటే అవసరం లేని పనుల్ని, అవతల వ్యక్తిని ఎంతసేపు దాహం 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 డబ్బు దాహాన్ని తీసుకొస్తుంది. ఎందుకు డబ్బు దాహం తీసుకొస్తుందంటే అవతల వ్యక్తికి ఇంత పోతుందేమో, అయ్యో నేను ఇంత కాలేకపోతున్నానేమో అని ధనదాహం ఉంటుంది. అది ఆ ధనదాహాన్ని చేస్తుంది. కాబట్టి ఆ ధనదాహము, కోపము, యాంగ్జైటీ, రకరకాల ప్రాబ్లమ్స్ చేస్తుంది. అదంతా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 0 నుంచి 1 2 3 4 ఎట్లయినా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు సమస్య ఉంటేనే ఫోన్ చేయండి, సమస్య లేకపోతే హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండాలి. ఇదే మాత్రమే నాకు కావాలి, దయచేసి చెప్తున్నాను. చూసారు కదా, ఇది మన వాళ్ళు ఎంత మంచి వ్యక్తులకైనా ఎలాంటి వారికైనా ఈ యొక్క రాళ్ళు వేసే పద్ధతి, రాళ్ళు వేసే గుణాన్ని మనకు ఈ పవరు చేస్తుంది. కాబట్టి మనము ఏదైతే చేస్తున్నామో ఆ పవర్ని మనందరికీ కావాలి. కాబట్టి చూసుకొని మీరు ముందుకెళ్ళండి. ఇప్పుడు మనకు 1 కానీ 1 ఏంటి, జనవరి 2025 8 17 25 26 వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు. డైరెక్ట్ 8 ఉంటే 100% ఇబ్బంది అని నెగటివ్ సూర్యుడి యొక్క కొడుకు శని అంటారు. ఖచ్చితంగా వాస్తవం. కానీ ఇక్కడ ఈయన మంత్రి, 100% ప్రాబ్లం ఏం కాదు. కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో మీ డబ్బుని జల్సాలకు, ఏదైనా పందేలకు కావచ్చు, ఏదైనా ఈజీ మనీ వచ్చే దాంట్లో మీరు పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి అడగండి ఏదైనా చేసేటప్పుడు, ఎస్ఆర్ నో, బాగుందా బాలేదా, మీకు మీ యొక్క ఫోటో పెట్టి మీ ఆరాని ఎలా ఉంది అనేది తెలుసుకొని ఆ పని చేయాలా వద్దా అని నేను చెప్తాను మీకు. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే 17, ఈ 17 వారికి పర్వాలేదు, ఒక 50% ఓకే. ఈ 717 వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అలాగే 26 వారికి 2 వచ్చింది కాబట్టి బాగానే ఉంటుంది. కానీ 6 వలన కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా మీకు ఓన్లీ ఒక 30% మాత్రమే బాగుంది. అంటే ఇది యూనివర్సల్ గా చెప్పేది కాబట్టి ఇది ఒరిజినల్ గా మీకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూసుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని పంపించి నాకు ఎలా ఉంది అనేది చూసుకొని ఈ జనవరి నెలలో మీరు సక్సెస్ బాటలో ముందుకెళ్ళాలి అంటే ఒక్కసారి కనుక్కొని ముందుకెళ్ళండి. దయచేసి 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 చెప్తున్నాను, నాలాంటి ఇబ్బందులు మీరు పడకండి. ఓకే.